ఒక కర్ర కట్టేసి పిల్లలు ఉంటాయి కదా దాన్ని ఊరంతా తిప్పుతారు అన్నమాట. ఇంటింటి ముందుకెళ్ళి వాళ్ళు వాటర్ పోస్తారు దాని మీద. ఇంటికి వచ్చారు వీళ్ళు వెళ్ళి వాటర్ పోస్తారు బిందుతో. దాన్ని ఒక దీనిలో చేస్తారు. అందరి పిల్లలకి బియ్యం పోస్తారు వీళ్ళు. ఆ బియ్యంతో వాళ్ళు పరవన్నం వండుకొని తింటారు ఈవినింగ్. తెచ్చి కప్పలు తెచ్చిన పిల్లల గప్పలు మళ్ళీ వదిలేస్తారు. అంటే 2 కప్పలు పడతారు అదే చేస్తారు. అది వర్షం రావడం కోసం చేస్తారు. మరి వానలు బాగా ఎక్కువైపోతే దానికైనా పరిహారంగా ఉంటాయా? అంటే ఫీల్ అవుతారంటే మన పుట్టలు ఉంటాయి కదా దాంట్లో ఇలా రోల్ ఉంటుంది. ఇలా రుబ్బేది కాదు, అది కాదు. మన మినపప్పు ఫుల్ ఉంటుంది కదా దాన్ని ఆఫ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఇది ఉంటుంది రోలు. అది రాళ్ళతోనే ఉంటుంది. అక్కడ కావాలంటే పుట్లో తీసుకోవచ్చు మీరు. దాంతో పైన తిప్పేది ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి పుట్లో వేస్తే వర్షాలు ఆగిపోతాయని ఫీల్ అవుతుంది. అది వేసి మర్చిపోతే వర్షాలకి పడవంట. తీసేయాలి తీస్తే కానీ వర్షాలు పడవంట. అది బాగా నమ్ముతారు వీళ్ళు. జరిగాయి అంట. నేను కూడా చాలా సార్లు నమ్మను. అది వేస్తే ఆగిపోతాయంట వర్షాలు. మళ్ళీ తీస్తే కానీ వర్షాలు పడవంట. కంటిన్యూ వర్షాలు పడలేదు అనుకో ఊరంతా అడుగుతారు ఎవరైనా వేసారా ఏంటి అని. నేను వేసానంటే 10 తీసేయంటే తీసేసిన 2 days 1 day వర్షాలు పడతాయండి. వీళ్ళు బాగా గుడ్డిగా ఫాలో అవుతారు దాన్ని. మరి ఇక్కడ పెళ్లిళ్ళు లాంటి ఎలా చేస్తారు? యాక్చువల్గా మా పెళ్లి అనేది 5 days ఉంటుంది. సో ప్రజెంట్ అది ఎవరు చేయట్లా. అందరూ హిందూ మ్యారేజ్ చేస్తారు. మా పెళ్లి ఒక 5 days చేసేవాళ్ళు అంట. నాకు తెలియదు, అంతకుముందు చేసేవాళ్ళు అంట. ఇప్పుడు ఎవరు అంత చేయట్లా హిందూ మ్యారేజెస్. కానీ మా పెళ్లి చేస్తే మాత్రం మొత్తం 5 days చేస్తారండి. అంటే 5 days 5 డిఫరెంట్ ఈవెంట్సా లేకపోతే ఒకటేనా? యాక్చువల్లీ పెళ్లి కొడుకు వచ్చేసి ఇక్కడికి వచ్చేయాలండి. పెళ్లి కొడుకు ఇంటికి ఇక్కడ నుండి 5 days ఇక్కడ స్టే చేయాలి. కానీ పెళ్లి కొడుకు ఇక్కడ పనులు చేపిస్తారు. సో తను క్యాపబుల్ అయితేనే అమ్మాయిని ఇస్తారు. సో ఇప్పుడంటే ప్యాకేజెస్ అవి చూస్తారు. అందులో ఎవరు జాబ్ చేయరు, అందరూ వ్యవసాయం చేయరు. సో వీళ్ళు మా కూతురుని తీసుకెళ్లి వ్యవసాయం చేయగలరా లేదని చూస్తారు. అది కర్రలు పట్టిస్తారు, అన్ని వర్క్ చేపిస్తారు. వెయిట్ పంపించడానికి ఇంట్లో పనులు అన్ని